ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంన మీకు అందరికీ వందనాలు. ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే గురించి మనం ధ్యానించుకుంటుండగా దేవుడు మనకు తోడై ఉండాలా, దేవుడు మనతో మాట్లాడాలా అని మనం ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాథ తండ్రి, మీరు పడిన శ్రమలు, శుక్రవారం రోజు ఏమేం జరిగింది అనే విషయాలు ధ్యానించుకుంటుండగా తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడమని, నేనే ఏమి మిస్ అవ్వకుండా అంతా మీరే నన్ను స్వరంగా వాడుకొని మాట్లాడమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అందరికీ, మనందరికీ, విశ్వాసులందరికీ చాలా గుడ్ డే. అయితే ఈ సంతోషం మనకు అందించడానికి వచ్చిన యేసుప్రభువుని గురించి మనము చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆయన మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, కానీ ఆయన ఎంత సఫర్ అయ్యాడు అనే విషయాలు మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోకపోతే మళ్ళీ పాపంలో పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ రోజు 2026 సంవత్సరాల కిందట, 2000 సంవత్సరాల కిందట అనుకుందాం, అప్పుడు యేసుప్రభు ఎలా శ్రమ పడ్డాడు, ఏమేం జరిగింది ఆ రోజు అనే విషయాలు మనం ధ్యానించుకుంటే, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటే ఆయన త్యాగాన్ని బట్టి మన మనసులు మారిపోతాయి. ఈరోజు మనము గురువారం సాయంత్రం ఆయన పస్కా ఆచరించడానికి మేడగదిలోకి వెళ్ళాడు. అక్కడ శిష్యులతో మాట్లాడాడు, వాళ్ళకి నేర్పించాల్సిందంతా నేర్పించాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ వెంట పెట్టుకొని గెత్సేమనే తోటకు వచ్చాడు. గెత్సేమనే తోటలో ఆయన వేదనతో ప్రార్థించాడు. అండ్ ఈ గిన్నె నిశ్చితమైతే నా నుంచి తొలగించు, నీ నుంచి విడిపోవడం నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి, ఒక మానవుడు కాబట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వం ఉంది ఆయనలో. 100% మానవుడు, 100% దైవం. ఆ 100% మానవత్వము అక్కడ బాగా కనపడతా ఉంది. మానవుడిగానే ఆయన శ్రమపడాలి. మానవుడిగా ఒక చిన్న దెబ్బ తగిలితే మనం ఎంత బాధపడతాం కదా, మరి ఆయన ఎన్ని శ్రమలు పడబోతున్నాడో ఆయనకు తెలుసు. అంతేకాకుండా మెయిన్ థింగ్, సిలువలో ఉన్నప్పుడు తన తండ్రిని ఎడబాయాల్సి వస్తుంది. తను పాపంగా చేయబడినప్పుడు పవిత్రుడైన తండ్రి తను వదిలిపెట్టాడని తనకు తెలుసు. అది బాధ ఎట్లా అనుభవించాలి, ఎట్లా భరించాలి అనే ఆలోచనతో ఆయన చాలా వేదనతో ప్రార్థన చేస్తాడు గెత్సేమనే తోటలో. ఆ టైంలో తన శిష్యులు తనతో పాటు ఉంటారు, తనను ఆదరిస్తారు అని అనుకుంటే వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు. అదే టైంలో ఇస్కరియోతు యూదా రోమా సైనికులతో వచ్చి ఆయనను గుర్తించడానికి, చీకటిగా ఉంటుంది కదా, ఆయనను గుర్తించడానికి ఆయనను ముద్దు పెట్టుకొని రోమా సైనికులకు అప్పగిస్తాడు. దాంతో ఆయన శ్రమలు మొదలైతాయి. ఇది మత్తయి 26:55లో నేను ఈ సంగతులన్నీ చాలా ఉన్నాయి కాబట్టి రాసి పెట్టుకున్నాను, అవన్నీ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇవన్నీ మనము బైబిల్లో ఉండేటి, నేను వేరేటి ఏమి చెప్పట్లేదు. దయచేసి మీరు బైబిల్ ఆధారితంగా చెప్తున్న ఈ వాక్యాలను మీరు రెఫర్ చేసుకోండి. మత్తయి 26-27, మార్కు 14, లూకా 22, ఈ అధ్యాయాల్లో యోహాను 18 నుంచి అట్లా ఇవన్నీ ఉన్నాయి. ఈ మాటలన్నీ మీరు చెక్ చేసుకోండి దయచేసి. ఇక్కడ ఆయన బంధించడానికి వచ్చినప్పుడు ప్రభు ఆయనను మందలించాడు. బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొని లేదే అని అంటున్నాడు ఆయన వాళ్ళతో. అయితే ప్రవచన లేఖనాలు నెరవేరినట్టు ఇదంతయు జరిగెను అని మనం చెప్పాలి. అంటే ఆయన కూడా అదే చెప్పాడు, ప్రవచన నెరవేర్పు కోసమే ఇలా జరుగుతూ ఉంది అని. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అంటే అది సాతాను చేస్తున్న పనులు అని ఆయనకు అర్థం. తర్వాత అరెస్ట్ అవ్వంగానే అందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. అది మత్తయి 26లో కనపడుతుంది, మార్కు 14లో కనపడుతుంది. శిష్యులు పారిపోయారు. ఆయన వెంట వస్తున్న ఆయన
ఆయన్ని ఇష్టపడే వాళ్ళు కూడా పారిపోయారు. దాంట్లో ఒక పడుచువాడిని గురించి రాయబడి ఉంది. బట్టలు కూడా విప్పేసి అంటే వాళ్ళు పట్టుకునేదానికి పోతే బట్టలు కూడా వాళ్ళ చేతులకు వదిలేసి పారిపోయాడు అని. అతను జాన్ మార్క్ అయి ఉండొచ్చు, అంటే మార్కు సువార్త రాసిన అబ్బాయి అయి ఉండొచ్చు అని కొంతమంది విశ్లేషకులు అంటారు. తర్వాత పాత నిబంధన వచ్చిన నెరవేర్పు, ఆయన శిష్యులు ఆయన్ని వదిలేస్తారు అని జకర్యా 13:7లో కనపడుతుంది. తర్వాత స్టెప్, అక్కడి నుంచి గెత్సెమనే తోటలో నుంచి రోమా సైనికులు ఆయనను అన్న ఇంటికి తీసుకెళ్లారు. అన్న యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన బోధల గురించి ప్రశ్నించాడు. యేసయ్య ఏమని సమాధానం చెప్పాడంటే, నేను బాహటంగా లోకం ఎదుట మాట్లాడితిని, సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించుతిని, రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు. నేను వారికి ఏం బోధించినది విన్నవారిని అడుగుము అన్నాడు. బంట్రౌతులతో ఒకడు యేసును అరచేతులతో కొట్టాడు. ప్రభు ఎదుర్కొన్న 7 తీర్పులలో ఇది మొదటిది. యాక్చువల్గా ఆ రోజున ఆయన అన్యాయపు తీర్పులు ఎదుర్కొన్నాడు. అవి 7 అంటే మామూలుగా పరిపూర్ణతకు, అంటే సంపూర్ణతకు సాదృశ్యం కాబట్టి అన్ని విధాల ఆయన అన్యాయపు తీర్పులు ఎదుర్కొన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ తీర్పుల గురించి క్లుప్తంగా ఈ విధంగా అనుకోవచ్చు. అప్పుడున్న యూదులు రోమన్లకు 2 రకాల న్యాయ వ్యవస్థలు ప్రభువును నిందితులుగా రుజువు చేశాయి. ఆయనను బంధించుట, ఆ తర్వాత విచారణ అన్న, కయప, సన్హెద్రి సభ్యులు, వాళ్ళకి చెందిన యూదుల న్యాయ వ్యవస్థకు చెందినవారు. యూదుల తీర్పు కూడా అన్యాయంగా ఉందని కొన్నిటిని ఆధారంగా చేసుకొని చెప్పచ్చు. యాక్చువల్గా ప్రపంచం అంతటిలో రోమన్ లా ఈజ్ వెరీ గుడ్ అనమాట. అంటే హై స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ రోమా లా ఇప్పటికి కూడా మనం పాటిస్తూ ఉన్నాం. అయితే రోమా అక్కడ సన్హెద్రిన్ సభ్యులని, అంటే సుప్రీంకోర్టు అనమాట, 50 మంది ఉంటారు. వాళ్ళు కూడా అన్యాయంగా తీర్పు తీర్చారు యేసయ్య పట్ల. అవన్నీ అంటే ఈ రోమన్లకేమో వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ అధికారం ఉంది. యూదా మత నాయకులు శిక్షించొచ్చేమో కానీ మరణశిక్ష విధించేంత శక్తి లేదు వాళ్ళకు, అంత అధికారం లేదు. కేవలం రోమా సామ్రాజ్యంలో వాళ్ళే, రోమా అధికారులకు మాత్రమే అది అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు ఇక్కడి నుంచి ఆయనని ఎట్లా రోమన్స్కు ఎట్లా విరుద్ధంగా చేయాలి అని ఆలోచిస్తారు. అన్యాయపు తీర్పుల్లో ఫస్ట్ అన్న దగ్గర తీసుకెళ్తాడు. అన్న అసలు ప్రధాన యాజకుడు కాదు, ప్రధాన యాజకుడికి మామ కయప అసలు ప్రధాన యాజకుడు. అయితే ఆయన ఎప్పటి నుంచో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయనే కంటిన్యూ చేస్తున్నాడు, పెత్తనం చేస్తూ ఉంటాడు అనమాట. మరి ఇవన్నీ అన్యాయము అని ఎట్లా చెప్పచ్చు అంటే కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. న్యాయమూర్తి పక్షపాతంగా ఉండి నిందితునికి ఏమాత్రం సాయపడలేదు. తప్పనిసరిగా ఉండాల్సిన 23 మంది న్యాయమూర్తులు ఉన్నట్లుగా ఏ రుజువు కూడా లేదు. అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఇదంతా మత్తయి 26లో కనపడుతుందండి. రెండవది, స్పష్టమైన ఆరోపణ లేకుండా బంధించడము అన్యాయం. మూడవది, రాత్రి సమయంలో న్యాయబద్ధమైన విచారణలు జరగకూడదు. నాలుగవది, అపరాధి అనే నిర్ణయం మరుసటి రోజు వరకు వేయకూడదు. అప్పటికప్పుడు అన్నీ అయిపోయినాయి, అన్నీ అన్యాయంగా. ఐదవది, అబద్ధ సాక్షుల కొరకు వెదుకుట అన్యాయం. ఆరవది, దోషిగా చెప్పబడిన వాని సొంత సాక్ష్యము పనిచేయదు, కానీ వారు క్రీస్తును ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు అంటే నిందితుడిని పరీక్షించకూడదు, అయినా కూడా వాళ్ళు అలాగే చేశారు. ఏడవది, ఆయనకు విరోధంగా ఏ ఆధారము కనపడలేదు. పిలాతు అయితే క్రీస్తును నిరపరాధిగానే ప్రకటించాడు, కానీ ఆ తర్వాత అతను చేసినవన్నీ రోమా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన పిలాతు తను వాళ్ళకి ఇచ్చేసి ఆయనలో ఏ తప్పు కనపడలేదు, నా మీదకి దోషం రాకుండా ఉండడానికి నేను చేతులు కడిగేసుకుంటున్నా అంటాడు. అది ఎంత అన్యాయం చూద్దాం. రెండవ అన్యాయపు తీర్పు, అన్న ఇంటి నుంచి కయప ఇంటికి పోతారు. అది మత్తయి 26లో, మార్కు 14లో, లూకా 22లో, యోహాను 18లో కనపడతాయి. నేను ఈ వచనాలన్నీ కంటిన్యూస్గా చెప్తూ ఉండను. మీరు చదవాలని అనుకుంటే మత్తయి 26, 27 చదవండి. మార్కు 14
లూకా 22, యోహాను 18 ఈ అధ్యాయాలు చదివితే మీకు చాలా మటుకు అర్థమైపోతుంది. ఈ అన్న ఇంటి నుంచి కయప ఇంటికి పోయినప్పుడు పేతురు, యోహాన్ కూడా ఆయనను దూరం నుండి వెంబడించారు. కయప మరియు అక్కడున్న సన్హెద్రిన్ సభ సభ్యులు అబద్ధ సాక్షుల సాయంతో క్రీస్తును అపరాధిగా చూపించడానికి ప్రయత్నం చేసి విఫలులయ్యారు. వారి ప్రయత్నము చేతి పని అయిన ఈ దేవాలయంను పడగొట్టి 3 దినములలో చేతపని మరి ఒక దేవాలయంను నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమి అన్నారు. అది ఒక పెద్ద తప్పు అన్నట్లు. 3 దినాల్లో దేవాలయం కడతాను అన్నాడు అని. ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరు కానీ అలాగైనను వీరి సాక్ష్యంను సరిపడలేదు. కయప యేసును ప్రశ్నించాడు. ఆయన ఏమంటున్నాడు, పరమాత్ముని కుమారుడువైన క్రీస్తు నువ్వేనా అని అడిగితే అవును నేనే అన్నాడు. మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుడని దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారాడుడై వచ్చునని చూసిదురని చెప్పాను. యేసుప్రభు ఇట్లా చెప్తా అంటే ఆ ప్రధాన యాజకుడికి చాలా కోపం వచ్చేసింది. ఆయన రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. క్రీస్తు సమాధానం విని ఆయన తన వస్త్రములు చింపుకున్నాడు. లేవీయుల ఆజ్ఞను అతిక్రమించాడు. లేవి 21లో 10వ వచనంలో లేవీయులు ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా బట్టలు చింపుకోకూడదు, ఒకవేళ బట్టలు చింపుకుంటే ఆయన ప్రధాన యాజకత్వం పోతుంది అని రాయబడింది. అప్పుడు ఈయన అంటున్నాడు కయప, ఈ దేవదూషణ మీరు విన్నారా? మనకి ఇక సాక్షులతో పని ఏంటి? దేవదూషణే చేశాడు, ఇంకా మనము సిలువ వేయచ్చు అన్నట్టుగా అంటున్నాడు. కయప అతని మనుషులు ప్రభు మరణానికి పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేశారు. ఆ తర్వాత తోడేళ్లలాగా ఆయనపై పడ్డారు. ఆయన ముఖంపై ఉమ్మి వేశారు, ఆయన గుద్దారు, ముఖానికి ముసుగు వేసి ప్రవచించమని ఎగతాళి చేశారు. ఎవరు కొట్టారో చెప్పమని కొట్టారు. ఇవన్నీ నేను ఇట్లా చదువుతూ ఎందుకు పోతున్నానంటే చాలా విషయాలు జరిగాయి. అయితే మనము వాటిని సీరియస్గా తీసుకోవట్లే. ఇవన్నీ నిజంగా జరిగి ఉంటాయా అని కొంతమంది అంటున్నారు. లేదండి, అన్నీ బైబిల్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. నీకోసం నా కోసం ఆయన ఎంత శ్రమపడ్డాడు అనే విషయము మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పాత నిబంధన ప్రవచన నెరవేర్పు యెషయా గ్రంథం 56లో ఉంది. పేతురు తనకు ప్రభు తెలియదని బొంకాడు. అది యేసుప్రభు చెప్పాడు కదా, అదే నిజమైంది అనమాట. అది జరిగింది. కోడి కుయ్యకు ముందు 3 సార్లు బొంకుతాడు తనకు తెలియదని. తర్వాత పేతురు, యోహాను దూరం నుండి ఆయన వెంబడిస్తూ వచ్చారు. ప్రధాన యాజకుడి ఆవరణలోకి వచ్చారు. యోహాను ప్రధాన యాజకుడికి పరిచయస్తుడు కావడం చేత ప్రభు తీర్పు తీస్తున్న సమయంలో అన్నా కయప మందిరంలోకి వెళ్ళాడు. అంతకు మునుపు జరిగిన సంఘటనలతో కలవరపడిన పేతురు భయంతో విభ్రాంతితో బయట నిలబడ్డాడు. బానిసలు మందిర కాపలా వారి కోసం వేసుకున్న చలిమంట యొద్దకు వెళ్ళి కూర్చుంటాడు మొదటిసారి. అప్పుడు అక్కడ ఉన్న పనులలో ఒకరు అడిగితే నాకు అస్సలు తెలియదు అంటాడు. ఆ తర్వాత కోడి కూసింది. అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. రెండోసారి ఆ అమ్మాయి అడుగుతుంది, అప్పుడు కూడా నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఇది జరుగుతున్నప్పుడు పేతురు వైపు యేసుప్రభు చూస్తాడు. అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు, ఆయన చూశాడనమాట. అప్పుడు పేతురు శపించుకుంటాడు, ఒట్టు పెట్టుకునుట ప్రభువుకు వినపడిందేమో, తన శిష్యుని వైపు దిగులుగా చూశాడు అని ఒక వ్యాఖ్యానకర్త అంటాడు. అంటే తన శిష్యుడిగా ఉండి ఇలా తయారయ్యాడు ఏంటి అని దిగులు పడతాడు. నువ్వు కోడి కుయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరుగవు అంటావని ప్రవచనం నెరవేరింది. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చుచు పాపం చేసినందుకు ఏడుపు కాదు కానీ ఆ పాపం ప్రభు పట్ల చేసినప్పుడు తప్పక ఏడవాలి, ఏడుస్తాం కూడా. పేతురు అలాగే ఏడ్చాడు. 3వ అన్యాయపు తీర్పు అంటే వీళ్ళకి అన్న కయప వాళ్ళకి తెలుసు సన్హెద్రిన్ సభ వాళ్ళు అంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఓకే చేయాలి అని. అందుకని సన్హెద్రిన్ సభ వాళ్ళని అందరినీ హాజరుపరుస్తారు. వాళ్ళు తెల్లారక ముందు అసలు రాకూడదు, వచ్చినా కూడా ప్రధాన యాజకుని ఇంటికి రాకూడదు. మందిరపు ఆవరణలో వాళ్ళకి స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ అన్నీ కూడా తప్పుడు విధంగానే జరుగుతూ ఉన్నాయి. అక్కడ సన్హెద్రిన్ సభ్యులు
నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అని అన్నప్పుడు ప్రభువు, నేను మీతో చెప్పిన ఎడ్ల మీరు నమ్మరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వన ఆసీనుడగు అగును అని కూడా చెప్తూ ఉన్నాడు. తన రెండో రాకడ గురించి ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. అట్లయితే నువ్వు దేవుని కుమారుడు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు అన్నట్లే అని చెప్పినప్పుడు ఇంకా సాక్షులతో మనకేంటి పని అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా ఉరేసుకుంటాడు. ఇంత అన్యాయంగా చేస్తారని అతను అనుకోలే. ఇవన్నీ పశ్చాత్తాప హృదయంతో 30 వెండి నాణాలు ప్రధాన యాజకులకు తిరిగి ఇచ్చాడు. అయితే ఉరి పెట్టుకోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళుంటే ఆయన రక్షణలోకి వచ్చి ఉండేవాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలతో పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలం కొన్నారు అని రాయబడింది. తర్వాత 4వది అన్యాయపు తీర్పు. ఇప్పుడు వీళ్ళేమో డిసైడ్ చేసుకున్నారు, దేవదూషణ చేశాడు, ఇంకా ఆయనకు శిక్ష రావాల్సిందే అని. అయితే మరణశిక్ష విధించడానికి వాళ్ళకి అధికారం లేదు కాబట్టి 4వ అన్యాయపు తీర్పు కయప మందిరం నుండి పిలాతు రాజభవనానికి తీసుకెళ్లారు. ఈ పరిసయ్యులు కూడా, ప్రధాన యాజకుడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు పిలాతు దగ్గరికి. పిలాతు యూదులు మాట్లాడుకుంటున్నారు. యేసు చేసిన నేరం ఏంటో తెలుపమని ఆయన చెప్పాడు. ఆ ప్రశ్నను దారి మళ్లించి అతను చెడు చేయువాడు అని చెప్పారు వీళ్ళు. ప్రత్యేకంగా ఏం చేశాడో చెప్తే కానీ తాను ఏం చెయ్యనని చెప్పాడు. అప్పుడు పిలాతు అనుమతి లేనిదే మరణశిక్ష అమలు జరపలేము అని తెలిసిన యూదులు తమ కష్టాలన్నీ ఏకరువు పెడతారు. యేసుపై 3 నేరాలు మోపుతూ ఉన్నారు. ఇజ్రాయేల్ వంశాన్ని తప్పు మార్గంలో పెడుతున్నాడు అనే అబద్ధం చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము నెరవేర్చడం లేదు అని చెప్పాడు. యాక్చువల్గా యేసుప్రభు ఏమో నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. కైసరుకు పన్ను చెల్లించవద్దని చెప్పాడు అని చెప్పారు. అది కూడా అబద్ధమే కదా. వాగ్దానం చేయబడిన మెస్సయ్యను నేనే అంటున్నాడు అని కూడా చెప్తూ ఉన్నారు. అది నిజమే, కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. పిలాతు యేసుప్రభుని అడుగుతున్నాడు, యూదుల రాజు నువ్వేనా అంటే అవును నువ్వు అన్నట్టే అని అన్నాడు. అయితే తన రాజ్యం ఈ లోకానికి కాదు, సత్యమునకు సాక్షిగా ఉండుటకు తాను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. సత్యం అంటే ఏంటి అని అడిగినప్పుడు సమాధానం వినకుండానే వెళ్ళిపోయాడు. పిలాతు తర్వాత హేరోదు అక్కడే ఉన్నాడని తెలిసి యేసుప్రభు గల్లేకి చెందినవాడు అని తెలిసినప్పుడు హేరోదు అతని ఇన్ఛార్జ్ గల్లేకు, అందుకని హేరోదు దగ్గర పంపించేశాడు. హేరోదు యాక్చువల్గా పిలాతు హేరోదు చాలా శత్రువులు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళిద్దరు మిత్రులు అయ్యారు. హేరోదు దగ్గరికి పంపించాడు పిలాతు. అక్కడ హేరోదేమో ఎంత మాట్లాడినా కూడా, ఎంత పిలిచినా కూడా ఆయన మాట్లాడ్డనమాట, సమాధానం ఇవ్వడు. తర్వాత మళ్ళీ పిలాతు ఇంటికే పంపించేస్తాడు హేరోదు అంటే అది 6వ అన్యాయపు తీర్పు. ఈ అన్యాయపు తీర్పులన్నీ అయిన తర్వాత మళ్ళీ పిలాతు ఏమంటాడు, ఈ లోపల పిలాతు భార్య ఆయనకి చెప్పంపిస్తుందని నీతివంతుని జోలికి పోవద్దు అని. అందుకని పిలాతు ఏమంటాడు, తన చేయి దాటిపోయింది పరిస్థితి అని చెప్పి చేతులు కడుక్కున్నాడు. పిలాతు యేసును నేరస్తునిగా ప్రకటించి బరబ్బాను విడుదల చేశాడు. అప్పటికే వాళ్ళకి ఆచారం ఉంది, పస్కా పండుగప్పుడు ఒక నేరస్తుని రిలీజ్ చేయడానికి. ఆ సాకుతోనైనా యేసుప్రభుని విడిపిద్దామని పిలాతు అనుకున్నాడు. కానీ వాళ్ళేమో బరబ్బానే విడుదల చేయండి, బరబ్బా చాలా పెద్ద గజ దొంగ, అతన్ని విడుదల చేయమని యూదులు కోరారు. ఆ ప్రకారమే అంటే ఈ పిలాతు కూడా ఎక్కువ అల్లర్లు అయితే కన్నా తనకి ఉద్యోగం ఊడిపోతుంది అని భయం, అందుకని వాళ్ళ మాటే వింటూ ఉన్నాడు. తర్వాత చివరిగా సైనికులకు అప్పచెప్తారు. వాళ్ళ ఇష్టానుసారంగా అతని వస్త్రాలు తీశారు, ఊదా రంగు వస్త్రం ధరింపచేసి ముళ్ళ కిరీటం పెట్టారు, కుడి చేతిలో రెల్లు ఉంచారు.
అపహసిస్తూ మోకాళ్ళుని నమస్కారం చేశారు. యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఎగతాళి చేశారు. ఆయన మీద ఉమ్మి వేశారు. ఆ రెల్లును తీసుకొని దాంతో తలపై కొట్టారు. తర్వాత ఆయన బట్టలే తొడిగించి సిలువ వేయటకు తీసుకొని పోయారు. అప్పుడు ఇదంతా అయిపోయి సిలువ దగ్గరికి తీసుకెళ్తున్నారు అనమాట. కల్వరి కొండకు తీసుకెళ్తున్నారు. ఇది మత్తయి 27లో, మార్కు 15లో, లూకా 23లో, యోహాను 19లో. అంటే ఇప్పుడు చాప్టర్స్ మారినాయి అన్నమాట. అన్యాయపు తీర్పులన్నీ ముందు చాప్టర్లో ఉన్నాయి. తర్వాత చాప్టర్లో ఆయనను సిలువ దగ్గరికి తీసుకెళ్తారు. సిలువ దగ్గర పోయినప్పుడు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా భారంగా ఉంది సిలువ. అందుకని యాక్చువల్గా మనకు సిలువ మోసుకుంటూ ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. కానీ ఆయన 2 కర్రలు తీసుకుపోలే. ఒక అడ్డకర్ర మాత్రమే ఆయన వీపు మీద కట్టేస్తారనమాట. కట్టి ఆయనను నడిపిస్తూ పోతారు. మీరు ఎవరైనా యెరూషలేంకి వెళ్ళి ఉంటే ఆ సిలువ మార్గంలో తీసుకెళ్తారు మామూలుగా. అక్కడ రోడ్డు అస్సలు బాగుండదు, రాళ్లతో ఉరికే పెట్టి ఉంటారు. అటువంటి రోడ్స్ మీద బరువైన కాడిలాగా ఉంటుంది, అది అడ్డకర్ర. అది మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు కొట్టి మళ్ళీ ఆయన లేపుతారు. సీమోను అనే ఒక యవనస్తుని పిలిచి యేసయ్య సిలువ మోయమని చెప్తారు. ఏడుస్తూ తనతో పాటు వస్తున్న స్త్రీలతో మీరు ఏడవద్దండి, నా కోసం మీకోసం ఏడవండి అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయనను 2 మేకులతో చేతులకు 2 మేకులు, కాళ్ళకు 1 మేకు వేసి కొట్టి ఆయనను సిలువ పైన పెడతారు, ఎలాడదీస్తారు. ఆయనకు అటు ఇటు 2 దొంగల్ని కూడా సిలువ వేస్తారనమాట. సిలువ వేయడం అనేది ఆనాటి రోమా సామ్రాజ్యంలో అతి హీనమైన శిక్ష. అంతకంటే ఇంకా భయంకరమైన శిక్ష ఉండదు. ఆయన ఏం తప్పు చేశాడని వాళ్ళు చెప్పడం ఏంటంటే దేశద్రోహం చేస్తున్నాడు, వాళ్ళేమో దైవదూషణ చేస్తున్నాడని యూదులు, ఈయనేమో ఆయన దేశానికి విరోధంగా చేస్తున్నాడు అని వాళ్ళు. ఆ విధంగా ఆయనను సిలువ వేస్తారు. సిలువ వేసిన తర్వాత 7 మాటలు మనకు తెలుసు. ఈ 7 మాటలు అద్భుతంగా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చివరి నిమిషంలో కూడా ఆయన తను వచ్చిన పని తప్ప వేరేది చేయలేదు. చివరి నిమిషంలో కూడా శత్రువుల కోసం తను చెప్పిన ప్రతి బోధ నిజము అని అనుకునేటట్టుగా ఆయన రుజువు చేశాడు. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళ ఎరుగరు కాబట్టి వీళ్ళని క్షమించు అని ప్రార్థిస్తున్నాడు శత్రువుల కోసం. శత్రువులను ప్రేమించుడి, శత్రువుల కోసం ప్రార్థించుడి అని ఆయన చెప్పిన బోధ ప్రకారము ఆయనే చేసి చూపిస్తున్నాడు. సిలువపై మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము, లూకా 23:34లో. దూరం నుండి చూస్తున్న అనేకులు ఆయనను ఎగతాళి చేశారు. ఆయనను సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు ఆయనను రక్షకునిగా అంగీకరించాడు ఆ సమయంలో. అందుకని 2వ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా, అంటే అడుగుతాడు, నువ్వు నన్ను తీసుకెళ్ళు నీతో పాటు పరదేశుకు అని 2వ దొంగ అడిగినప్పుడు అది 2వ మాట సిలువపై. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రక్షణ గురించి కొన్ని సంగతులు మనకు తెలుస్తాయి. రక్షణ ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది. రక్షణ కృప వలననే విశ్వాసం ద్వారా లభిస్తుంది. దేవుడు ఎంత సులభం చేసినా కూడా చాలామంది వీటిని అంగీకరించడం లేదు. ఎంత దురదృష్టకరం. ఈ 2వ దొంగ అప్పటికప్పుడు శత్రువులను క్షమించమంటాడేంటి, ఈయన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడేంటి అని ఆయన విధానం, యేసుప్రభు చేసిన మాదిరి ఒక ఆత్మను సంపాదించడానికి అవకాశం వచ్చింది. దేవుడు చివరి నిమిషం వరకు ఆత్మల సంపాదకుడుగా తన రాజ్యంలోకి అందరిని తీసుకుపోవాలని ఆశిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత 3వ మాట, యేసు తన తల్లిని యోహాన్కి అప్పగించాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాన్తో చెప్తున్నాడు, యోహాను 19లో 26-27. తర్వాత ఇదిగో నీ కుమారుడు అని వాళ్ళ తల్లికి అప్పచెప్తాడు. 4వ మాట, దేవా దేవా నన్ను ఎందుకు చేయి వదిలితివి. ఇది ఈ సిలువ కార్యక్రమం అంతా 9 నుంచి 12 వరకు జరుగుతుంది.
అప్పుడు ఇప్పుడు ఇప్పుడు జరిగిన విషయాలన్నీ ఇప్పుడు మనము 3 మాటలు చూసుకున్నాం కదా! తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించు అనేది మొదటిది. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేది రెండవ మాట. తల్లిని యోహానుకి అప్పగించడము మూడవ మాట. ఈ 3 మాటలు అయిపోయేసరికి 9-12 అయింది. అయితే 12 నుంచి 3 వరకు కంప్లీట్ చీకటి. లోకమంతా చీకటి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు పడే శ్రమలు ఎవరు చూడకూడదు అని చెప్పి సృష్టిని ఆజ్ఞాపించాడు. కంప్లీట్ చీకటిగా చేయమని చెప్పి. ఆ విధంగా జరుగుతుంది. ఆ టైంలో దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అంతకుముందు తండ్రి అనేవాడు ఆ 4వ మాటలో దేవా అంటున్నాడు. అంటే పాపం ఆయన మీద మోపబడి ఆయన పాపంగా చేయబడినాడు కాబట్టి తండ్రి అనే సంబంధం పోయింది. దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దీనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇది రెండవ ప్రార్థన సిలువ పైన. ఇది మత్తయి 27:46లో కనపడుతుంది. తర్వాత సిలువపై 5వ మాట దప్పికొని ఉన్నాను. 3 గంటలు అయిన తర్వాత అప్పటికి చాలా శ్రమపడి ఉంటాడు. ఆ చీకట్లో ఒక పక్క తండ్రి అయిన దేవుడు తన శిక్ష అమలు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు సైతాను శిష్యులందరూ ఆయన మీద పడి కుక్కల్లాగా తోడేళ్లలాగా ఆయనను చుట్టుముట్టి చాలా శ్రమ పెట్టారు. ఆ శ్రమలన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎండలో మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన దప్పికొని ఉన్నాను అన్నాడు. ఈ దప్పిక చాలా రకాలుగా చెప్తారు, కానీ ఒకసారి లిటరల్గా తీసుకున్నా కూడా ముందు రోజు రాత్రి మేడగదిలో ద్రాక్షారసం తాగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అంటే ఎంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయింది. ఆయన నాలుక అంటుకుపోయింది దాహంతో. అటువంటి పరిస్థితి ఏర్పడింది. అది అప్పుడు దప్పికొని ఉన్నాను అని అన్నాడు. అప్పుడు చిరక ఇవ్వడము అదంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత 6వ మాట విజయ కేక వేశాడు. అంటే ఇంక అయిపోయింది, సమాప్తమైంది అని 6వ మాట. 7వ మాట తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. 9వ ప్రార్థన, ఇది చివరి ప్రార్థన సిలువపై. ఈ ప్రవచన నెరవేర్పు కూడా మనకు కనపడుతుంది. రక్షకుని మరణం తర్వాత అనేక అద్భుతాలు జరిగాయి అని మత్తయి 27లో కనపడుతుంది. సమాధులు, భూకంపం వస్తుంది, మందిరంలో తెర చిరిగిపోయింది, పైనుంచి కింది వరకు చింపేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని సన్నిధికి ఈజీగా అందరం వెళ్ళిపోవచ్చు అనేది అక్కడ సందేశం. అంతకుముందు అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు పోకూడదు మందిరంలో, కానీ ఆ మందిర తెర చించేశాడు దేవుడు. యాక్సెస్ ఈజీగా వచ్చేసింది. భూకంపం వచ్చింది, తర్వాత సమాధులు తెరవబడ్డాయి, మనుషులు చనిపోయిన వాళ్ళు లేచి వచ్చారు. ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. సువార్తలన్నీ ఆయన మరణాన్ని గ్రంథస్థం చేశాయి. మొదటి ఆదాం చేసిన పాపాన్ని తొలగించడానికి క్రీస్తు వచ్చాడు. ఆ కార్యము సిలువపై జరిగింది. శారీరకంగానూ ఆత్మీయంగానూ మరణించాడు. శారీరకంగా మరణించడం ద్వారా మరణాన్ని గెలిచాడు. ఆత్మీయంగా మరణించడం ద్వారా మన పాపాల నుంచి మనకు విముక్తి. ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన శరీరాన్ని యోసేపు, ఆయన సన్హెద్రిన్ సభ సభ్యుడు, ఆయన వచ్చి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన శరీరాన్ని తీసి ఆయన నికోదేము కలిసి ఆయనను యోసేపు దీంట్లో సమాధిలో పెడతారనమాట. అరిమతయి యోసేపు ఆయన సమాధి కొత్తగా కట్టించుకొని ఉంటాడు, దాంట్లో ఆయనను పెడతారు. అది శుక్రవారం జరిగిన సంగతులు. ఇవన్నీ మనం తలపోస్తూ ఆయనకు మనము కృతజ్ఞతగా ఉండాలని ప్రభునామమున కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఇవన్నీ కూడా మా జీవితంలో జరిగేదానికి సహాయం చేయమని తండ్రి, మేమందరం కూడా మీ పట్ల కృతజ్ఞతగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.